తరఫున వేమూరు నక్క ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తరఫున, రేపల్లి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతలుగా నిలుస్తున్నారు. తెనాలిలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుస్తున్నారు. బాపట్లలో వేగేశన నరేంద్ర తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ప్రతిపాడులో బూర్ల రామాంజనేయులు విజయం సాధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. గుంటూరు వెస్ట్లో గల్లా మాధవి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద బాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. వినుకొండలో జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తుంటే, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. మొత్తం గుంటూరు జిల్లా ఒక జనసేన అభ్యర్థి, మిత్రపక్షం అభ్యర్థిని పక్కన పెడితే మొత్తం పసుపుమయంగా కనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి గుంటూరు జిల్లా మొత్తాన్ని స్వీప్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం 9 స్థానాల్లో విజయం సాధించబోతుంటే, వైసీపీ 2 స్థానాలకే సరిపెట్టుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 1 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఫలితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ మా ప్రీ పోల్ స్టడీలో 2వ స్థానంలో నిలుస్తున్నారు. కానీ పోస్ట్ పోల్ స్టడీలో ఆమంచి కృష్ణమోహన్ తన ప్రత్యర్థుల కంటే చాలా ముందుకు వచ్చి విజేతగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ విజయాన్ని అందజేయబోతున్నారు. మడకసిరలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపురం జిల్లా మడకసిరలో అని మా ప్రీ పోల్ స్టడీ స్పష్టంగా చెప్పింది. మడకసిరతో పాటు కాంగ్రెస్ పార్టీ చీరాలలో కూడా గెలవబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. ఇక ప్రకాశం జిల్లాలో విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం తరఫున, పర్చూరులో ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం తరఫున, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక చీరాల ముందుగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయబోతున్నారు. సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కొండపిలో డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధిస్తుంటే, గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం తరఫున విజేతగా నిలుస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా ముఖ చిత్రం. 12 స్థానాల్లో తెలుగుదేశం, 9 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఉమ్మడి ప్రకాశం జిల్లా తర్వాత ఒక్కసారి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటో చూద్దాం. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలని వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీని గెలిపిస్తున్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమరెడ్డి వైసీపీని గెలిపిస్తున్నారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీని గెలిపిస్తున్నారు. నారాయణ నెల్లూరు సిటీని టీడీపీ వశం చేస్తున్నారు. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని విజయపదం వైపు నడిపిస్తున్నారు. ఇక మిగతా అభ్యర్థుల విషయానికి వస్తే, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. 4 సార్లు పరాజయం తర్వాత అదే నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. గూడూరులో పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య విజయం సాధించబోతున్నారు వైసీపీ పార్టీ తరఫున. ఇక కురుగొండ రామకృష్ణ వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీని గెలిపించబోతున్నారు. ఇది నెల్లూరు జిల్లా ముఖ చిత్రం. 10 సీట్లలో వైసీపీ, 5 సీట్లలో తెలుగుదేశం పార్టీ 5 సీట్లలో గెలవబోతుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ బలం సమానంగా ఉంటుందని తెలుస్తుంది. నెల్లూరు జిల్లా తర్వాత మనం రాయలసీమ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లా పరిస్థితి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితి ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. దీంట్లో వైసీపీ 4 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, జనసేన పార్టీ 1 స్థానంలోనూ విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. తంబళపల్లిలో జయచంద్రారెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంటే, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. మదనపల్లిలో నిస్సార్ అహ్మద్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. చంద్రగిరిలో
పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే తిరుపతిలో అరణి శ్రీనివాసులు జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విజయం వైపుకి నడిపిస్తున్నారు. సత్యవేడ్లో నూకతోటి రాజేష్ వైసీపీని గెలిపిస్తుంటే నగరిలో గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తున్నారు. కృపాలక్ష్మి గంగాధర నెల్లూరులో వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే చిత్తూరులో గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పూతలపట్టులో మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తుంటే పలమనేరులో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారని మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసీపీ 4 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 9 నియోజకవర్గాల్లో, జనసేన 1 నియోజకవర్గంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. చిత్తూరు పరిస్థితి ఎన్నికల ముందుకి ఎన్నికల సమయానికి బాగా మారిన విషయం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరుపై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం మనకి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు తర్వాత రాయలసీమలో చాలా ముఖ్యమైన జిల్లా అనంతపురం జిల్లా పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. టీడీపీ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 1 స్థానంలోనూ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్న విషయం మనకు అర్థమవుతుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు విజయం సాధిస్తారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం విజయం సాధిస్తారు. వీరి ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. సింగనమలలో వీరాంజనేయులు వైసీపీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే మడకసిర కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది అనంతపురం ముఖ చిత్రం. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 6, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో 1 స్థానంలో గెలవబోతుంది. అనంతపురం తర్వాత రాయలసీమలో మరో ముఖ్యమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు పద్ధతిలోనే కర్నూలు జిల్లాను కూడా వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకోబోతున్నాయి. కర్నూలులో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విజేతలను ఒక్కసారి చూస్తే ఆళ్లగడ్డలో గంగుల నాని వైసీపీ తరఫున గెలవబోతున్నారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. నందికొట్కూరులో డాక్టర్ దారా సుధీర్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కర్నూలులో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇక పాణ్యంలో గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో బొగ్గుల దస్తగిరి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయ నాగేశ్వర్ రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర